హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫ్రీ ఛానల్. స్టోరీ ఎక్స్ట్రీమ్లో పార్ట్ 35. సార్ అని పిలుస్తున్నా పట్టించుకోలేదు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. ఫ్రైడ్ రైస్ కోసం వెజ్జెస్ కట్ చేసే స్టైల్ భలే ఉంది. అది పూర్తి అయ్యేసరికి నా ఎదురుగా వచ్చేసరికి లేని ఆకలి కూడా పుట్టేసింది. అంత టెంప్టింగ్గా ఉండేలా చేసేసాడు నా సిద్ధార్థ్ రెడ్డి ది బీస్ట్. ఇంతలో తినమని నా చేతికిచ్చాడు బౌల్లో వేసి. ఇప్పుడు నేనేం చేయాలి? సిద్ధార్థ్ రెడ్డికి కూడా తినిపించాలా? నేను ఒక్కదాన్నే తినిపిస్తే బాగోదు, అందుకని మీరు కూడా తిని ఇవ్వండి సార్ అన్నాను. ఉన్నదంతా ఒక్క బౌల్లోనే వేసి తీసుకొచ్చేశాడు. ఇంకో బౌల్ అన్న మాటలు కూడా బయటికి రానివ్వలేదు. నన్నే సూటిగా స్టేర్ చేస్తున్నాడు అతడు. తప్పలేదు, తను బలవంతంగా పెట్టించుకుంటూ నాతో సిద్ధార్థ్ రెడ్డి తింటూ నన్ను తినేలా చేస్తున్నాడు. తినడం పూర్తయ్యాక నేను వెళ్తాను సార్ అన్నాను. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి టైం ఎంత అంటే 1:30 అని అన్నాను. ఆకలి తీరిందా మరి అని సిద్ధార్థ్ రెడ్డి స్మూర్తి వాయిస్తో అంటుంటే ఫుల్ అయిపోయింది అన్నట్టు నా తమ్మి మీద హ్యాండ్తో రబ్ చేసుకుంటూ చెప్పాను. వెళ్ళి అది అరిగేదాకా వర్క్ చేయి. కాదు లేదు అంటే ఇక్కడి నుంచి పారిపోవాలని తప్పించుకోవాలని ఇప్పుడు దాకా గీసిన నీ చిట్టి బ్రెయిన్ని కిల్లిలా నమిలేస్తా. సో అలాంటి థాట్ ఏమైనా ఉంటే వెంటనే తీసే. అర్రే, అసలు బీస్ట్కి అన్నీ అలా ఎలా తెలిసిపోతాయో నా మైండ్లో అనుకున్నవన్నీ. వినిపిస్తుందా అంటూ ఇంతలో నా పెదాలని 2 వేళ్ల మధ్యన నలిపేశాడు సిద్ధార్థ్ రెడ్డి పెట్టి. టార్చర్ చేయడానికి నన్ను అసలు ఏ అవకాశాన్ని వదలడు కదా. ఇద్దరం పర్సనల్ రూమ్లో నుంచి క్యాబిన్లోకి వచ్చేసరికి విజయ్ సోఫాలో కూర్చుంటే ఇంకో చివర నందా కూర్చున్నాడు. నందా చూపులు నా ఒంటిని తడిమేలోపే బీస్ట్ నాకు అడ్డుగా వచ్చాడు. ఇంతలో విజయ్ అన్నయ్య అన్న మాటని కూడా ఆపేశాడు. అలా చూస్తున్నాడు బీస్ట్ భయపెట్టేసేలా. ఎందుకంటారా, ఆఫీస్లో రూల్ అంటే రూలే, ఎవరైనా సరే సార్ అనాల్సిందే. అందుకనే విజయ్ సార్ అని పిలవగానే చెప్పు, నాకేమీ చెవుడు రాలేదు అంటూ నంద చైతన్యాన్ని చూపిస్తూ కావలసిన వైఫ్ని మీరు ఏదో చేయడానికి తీసుకువెళ్ళిపోయారు అని డోర్ బయట అందరి ముందే న్యూసెన్స్ చేస్తున్నాడు, కాస్త చూసుకోండి అని విజయ్ అంటుంటే చెప్పకపోయావా ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటాయని ఆ సిద్ధార్థ్ రెడ్డి అనగానే విజయ్ ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకుంటే దిస్ ఈజ్ టూ మచ్ సార్. తను జస్ట్ రిజైన్ లెటర్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది, వర్క్ చేయడానికో ఇంకేదో చేయడానికి కాదు సార్ అని నంద చైతన్య కోపంగా అంటుంటే వేదబాబు టర్న్ అవుతూ, అయినా నీ ఎథిక్స్ అన్నీ ఏమైపోయాయి వేద, నీకు కనీసం సిగ్గులేదా అని నంద చైతన్య అన్నాడో లేదో చెంపదాగా తెచ్చిన బీస్ట్ హ్యాండ్ జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లో ఆగిపోయింది. అది కూడా వేద పట్టుకోవడం వల్ల. కోపంగా సిద్ధార్థ్ రెడ్డి ఐ సెడ్ లీవ్ మై హ్యాండ్ వేద అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే ప్లీజ్ సార్, నా వల్ల ఇక్కడ గొడవలొద్దు, నేనేంటో నాకు తెలుసు, అలాగని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు నేనేంటో. ఆడది ఇష్టపడితే దగ్గర అవ్వడానికి తాళిబంధమే అవసరం లేదు, ఒకవేళ ఉన్నా కూడా అన్నీ ఇష్ట ప్రకారమే జరగవు కొన్ని. చూడండి అంటూ నంద చైతన్య వైపు తిరిగి, ఇప్పుడు మీతో జరుగుతున్న పెళ్ళి కూడా నాకు ఇష్టం లేదు, నా ఇష్ట ప్రకారం ఏమీ జరగట్లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు ఇక్కడ దాకా తీసుకొచ్చిందే మీరు, కానీ ఇంకా ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయడం నచ్చలేదు నాకు అని వేద అనగానే నేను చేసేది నీకు న్యూసెన్స్ లాగా కనిపిస్తుందా వేద? మరి మీరు చేసేది రూమ్లో మీకు తెలియట్లేదా, కనిపించట్లేదా అని నంద అంటుంటే ఈలోపు సిద్ధార్థ్ రెడ్డికి మైండ్లో ఏం పురుగు కుట్టేసిందో తెలీదు. నా నడుం పట్టి ఇద్దరి మధ్య ఏ గ్యాప్ లేకుండా అతుక్కునేలా చేసి నా పెదాలకి 1/2 ఇంచ్ గ్యాప్లో ఆపాడు. ఓ రకంగా బీస్ట్ ఊపిరి నాకు తగులుతుంది. అసలు నిజంగా ఎక్కడ నందగారి ముందే ముద్దు పెట్టేస్తాడేమో అని భయం అనే ఎమోషన్ని మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్రెషన్ని పీక్ లెవెల్లో చూస్తున్నా, కళ్ళు పెద్దవి చేసి మరీ నేను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇలాంటి భయాన్నే నాలో పుట్టించాడు బీస్ట్. ఇంకో సెకండ్లో నన్ను వదిలేసి
నందా వైపు చూసి, నువ్వు ఇక్కడే ఉండి ఆపగలిగావా? లేదుగా. దీన్ని ముట్టుకున్నా నువ్వు ఆపలేకపోయావు, అలాగే ముద్దు పెట్టుకున్నా సరే ఆపలేవు. అందుకే ఆడంగి వెధవలా దీని ఇంటికి వెళ్ళి చెప్తావు మహా అయితే. నువ్వు మగాడివే అయితే నాతో తలపడు, అంతేగాని చేతకాని వాడిలా కుట్రలు పనకు, అది కూడా దీని వెనకాల. నెక్స్ట్ వన్, నీకు కాబోయే వైఫ్ మీద నీకు అంత ప్రేమే ఉంటే 10 crores కట్టి రిజైన్ చేపించి తీసుకెళ్ళు. ఇది నాకు పిఏ అఫీషియల్గా. సో నేను ఎక్కడ ఉంటే అక్కడ దాని వరకు కూడా ఉంటుంది. యాజ్ ఏ ఎంప్లాయీగా నీకు ఈ విషయం తెలిసే ఉంటుందనుకుంటా. యా మై రైట్ అంటూ సో ఎక్స్ట్రా చేయకుండా ఉన్న జాబ్ని పీకించుకోకుండా నీకు ఇచ్చిన పెండింగ్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసి మీరు వెళ్ళొచ్చు. ఇక విజయ్ మొహం మీద చెప్తూ, నీ వల్ల నా కంపెనీ నాకు లాస్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. నెక్స్ట్ నీ జాబ్ ఏముందంటే అది కేవలం వేద ఆపడం వల్లే. లేకపోతే ఎప్పుడో నీ అడ్రస్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయేది. నెక్స్ట్ ఇంకోటి, టుమారో మీటింగ్ ఉంది, అది కూడా విలేజ్లో. అక్కడ ల్యాండ్ని పర్చేజ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఇఫ్ యూ పాసిబుల్ గో అండ్ వాచ్ ఇట్. మొత్తం నాకు అబ్జర్వ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయి, పెండింగ్ పడిన ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడింగ్ అంటూ. అవును, ఇది వర్క్ కాదు, ఇట్స్ పనిష్మెంట్. రేపు నేను వేద ఇద్దరం వెళ్తాం దట్ అదే ప్లేస్కి. అంతేగాని నువ్వు ఊహించేది ఏదో కాదు. తను నా పిఏ, తన ప్లేస్లో ఎవరుంటే వాళ్ళే వస్తారు. అర్థం చేసుకో, అంతేగాని నా ముందు నోరు తెరిచి నన్ను కెలక్కు. అనవసరంగా నాలో ఉన్న టెంపర్ని రైజ్ చేయనుకు. నంద చైతన్య, నీకు అంత పంతమే ఉంటే చెప్పింది ఉన్నావుగా, ఇంకా యూ క్యాన్ గో. ఇక నిన్ను 1 minute కూడా నేను బేర్ చేయలేను అని పంటి కింద కోపాన్ని బిగబెట్టి ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు నంద చైతన్య అవమానంగా ఫీల్ అవుతూ. ఇక నువ్వు వేద, అందరి మాటలు వినడం కాదు, ముందు నీకేం కాదో తెలుసుకో. నీ గురించి నువ్వే ఫైట్ చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అనుకోవద్దు. ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. రేపు నేనైనా సరే. ఓపికంతా అయిపోయినట్టు ఉఫ్ అంటూ పోయి ఈ కిడ్డిష్ బిహేవియర్ ఉందే నీకు కంటి అని చూడు, నన్ను నేను అనుకోవాలి అని సిద్ధార్థ్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతుంటే, సార్ అన్నానో లేదో, 2 పడవల మీద జర్నీ నీకే సేఫ్ కాదు వేద. అయినా ఓసారి అర్థం అయినట్టే ఉంటావు, ఇంకోసారి అర్థం కానీ కొరియా మూవీ చూసినట్టుంది నిన్ను చూస్తుంటే. పక్కనున్న విజయ్ వెళ్ళాక, అన్నయ్య ప్లీజ్ ఇక ఆపే, అంతకు మించి నీ క్లాస్ నేను కూడా వెళ్ళలేను అని డ్రామాటిక్గా అన్నాడు విజయ్. సిద్ధార్థ్ రెడ్డి, నీకేం పని పాట లేదేంట్రా? అది కాదన్నయ్య. ఏది కాదు? వర్క్ చేసే టైంలో వర్క్ మానేసి ఇలా సిల్లీ థింగ్స్ ఉంటూ కూర్చున్నావు అని సిద్ధార్థ్ రెడ్డి అరుస్తుంటే, అన్నయ్య నేను చెప్పేది ఒక్కసారి వినొచ్చు కదా అంటూ ఏడుపు మొహం చూసి చెప్పాడు విజయ్. సిద్ధార్థ్ రెడ్డి బీస్ట్ ఆన్ ఫైర్ అనుకున్న మనసులో నేను, అంతకుమించి నువ్వు పీకేదేమీ లేదు మిస్ వేదశ్రీ గారు. పక్క నుండి సిద్ధార్థ్ రెడ్డి వెక్కిరింత.